ఇప్పుడు అంటే డైలీ చిన్న చిన్న పిల్లలను నిలిచి వెజిటేబుల్స్ కట్టించడం కానీ అన్నం బియ్యం కడగడం, ఇంకా గంజులు దించడం, గంజులు ఎక్కించడం, గంజులు ఎక్కించడం, ఇంకా పిల్లలతో పనులు చేయించడం, బియ్యం బస్తాలు గుంజడం, గ్యాస్ మోటార్ మోసుడు, ఇలాంటివి ఎన్నో జరుగుతున్నాయి. ఇంకా స్నాక్స్ అయినా కానీ ఫుడ్ అయినా కానీ సరిగ్గా పెడతలేరు. ఫుడ్ అయితే ఇంకా క్వాలిటీ మంచిగా లేదు. అంత ఒక్కొక్కసారి పురుగులు అంత టాబ్లెట్ రాళ్ళు వస్తాయి. పప్పు అయితే మొత్తం నీళ్ళే, కూర అయితే టేస్ట్ లేదు, ఏం లేదు. దాంట్లో ఇంగ్రీడియంట్స్ చక్కగా చేస్తలేదు. ఇంకా పెరుగు అయితే మొత్తం నీళ్ళే. ఇప్పుడు పెరుగు 3-4 ప్యాకెట్స్ వేస్తే దాంట్లో ప్యాకెట్ వర్కర్స్ తీసుకుంటారు, ఇంటికి కొంటారు. మళ్ళీ మేము తినే వాళ్ళకి చికెన్ అయినా కానీ ఏదైనా కర్రీస్ వెజ్ కర్రీస్ కానీ మా వాళ్ళకే తీసుకోకట, ఇంకా కూరగాయలు తీసుకోకట వర్కర్స్. ఇంకా పెరుగు మొత్తం నీళ్ళు ఒకటే ప్యాకెట్, 150 మెంబర్స్కు ఒకటే ప్యాకెట్ పెరుగు. మీరు ఎందుకు కూర్చున్నారు, దేనికోసం కూర్చున్నారు? ఈ సమస్యల కోసం మేము కూర్చున్నాం. మేము వచ్చినప్పుడు కోసం మేము ఇక్కడ ఉంటున్నాం. బాగా అంటే వర్కర్స్ ఒక్కొక్కసారి అస్సలే రూమ్ ఊడతలేదు, మేమే ఊడ్చుడు అవుతుంది. ఇక రూమ్స్లలో డోర్ కూడా మంచిగా లేవు. పిల్లలతో వర్క్ చేపిస్తారు. ఎట్లా అంటే కిచెన్ రూమ్ లో కొందరిని వెళ్తారు, గంజులు దించడానికి, ఎత్తుడైనా బియ్యం గడుగుడు, చికెన్ గడుగుడు, ఇక్కడ వెజిటేబుల్స్ కటింగ్ చేసుడు, స్టోర్ రూమ్ నుంచి డైనింగ్ హాల్కి బియ్యం బత్తలు గుంజిపించుడు, ఏదన్నా పప్పులకి ఇట్లా అవి కూడా తీసుకోతారు. వాళ్ళు ఏం చేస్తలేరు. అన్నం కూడా చక్కగా అంటే మొత్తం దాంట్లో రాళ్ళు పురుగులు వస్తున్నాయి. కర్రీస్లలో బాగా మొత్తం అంటే వాటరే ఉన్నాయి, ఇంకా బాగా వాటరే ఉన్నాయి. పెరుగులో అయితే ఒక్క ప్యాకెట్ పోతే ఫుల్ వాటర్. ఇవాళ రాయి జావాలో కూడా మన పెద్ద ప్యాకెట్ పాల ప్యాకెట్ చెప్తే దాంట్లో సగం పోతే సగం వాళ్ళే ఉంచుకుంటారు చాయ్ కానీ. మొన్న చూసిన అట్లా ఎందుకంటే మొత్తం బయట అంటే నీకు తెలియదు ఆగండి. అట్లా ఇంకా హాస్టల్ ప్రాబ్లమ్స్ బాగున్నాయి. ఇంకా పాకూరు ట్యాంకుల్లో అయితే పాకూరు మొత్తం ఉన్నది, బాగా ఎలర్జీ అవుతుంది. అది క్లీన్ చేయలే. ఇంకా ట్యాప్స్లు కూడా లీకేజ్ బాగున్నాయి. మళ్ళీ మొత్తం ఉడగొట్టినా అది బిట్టేయాలి. ఒక్కటైతే వారం అయితే అది ఇంకా బిట్టేయాలి. 4th రూమ్ డోర్ కూడా మంచిగా లేదు, మొత్తం ఇరుగున్నది. చేపి అన్న కూడా వేపిస్తలేదు. 5th రూమ్. ఇప్పుడు మీ డిమాండ్ ఏంటి? మీరు ఏమడుగుతారు?